గతంలోనే అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని నమ్మి మేమందరూ ఒక సమ్మర్ క్యాంపుతో మొదలుపెట్టి ఎడ్లపాటు మండలంలోని విద్యార్థులకి విద్యాదానం అంటే చదువు బాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 2018 నుంచి సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఈ రోజున అందులో భాగంగానే తర్వాత నూతనపాటి కాళిదాస్ గారు, శ్రీనివాస్ గారు అందరూ వచ్చిన తర్వాత బాసట అనే సాంస్కృతిక వేదికని ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో ఒకటి మెడికల్ క్యాంప్, రెండవది విద్యా సంబంధించిన సమ్మర్ క్యాంప్ కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎడ్లపాడు మండలంలోని విద్యార్థులందరూ చదువులో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ బాసట ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఎందుకు సమావేశం అంటే ఒక ఎడ్లపాడు మండలంలోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి ఒక స్కాలర్షిప్ టెస్ట్లా పెట్టి కొంత మెరిట్ విద్యార్థులు తీసుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కోసం ఒక స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అది తేదీ 22వ తారీఖు ఫిబ్రవరి 22వ తారీఖు జరుగును. ఆ క్యాంపు ఎగ్జామ్లో వచ్చిన విద్యార్థులందరికీ శ్రీ ఆరోగ్య చంద్రశేఖర్ గారు ఒక 1 lakh డొనేషన్ చేశారు. అంటే ప్రథమ స్థానంలో వచ్చిన విద్యార్థికి 50,000, ద్వితీయ స్థానంలో వచ్చిన విద్యార్థికి 30,000, తృతీయ స్థానంలో వచ్చిన విద్యార్థికి 20,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రావి సురేష్ బాబు గారు విద్యార్థులని ప్రోత్సహిస్తూ 4th, 5th ర్యాంకులకి 11,900 చొప్పున విద్యాదానం చేస్తున్నారు. వారికి ప్రత్యేక అభినందన తెలియజేయాలి. ఇలాంటి కార్యక్రమానికి చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో మా బాసట అధ్యక్షుడు నూతనపాటి కాళిదాస్ గారు మరియు కార్యదర్శి గారు వెంకటేష్ గారు, కోశది గారి రామబ్రహ్మం గారు మరియు మా దాతలు మన సురేష్ బాబు గారు పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు కాదు, ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయడానికి మేము వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలందరూ ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా బస్ ఎక్కించి పంపించే వాతావరణంలో ఈరోజు ఒక రకంగా విసిరివేయబడుతున్నట్టుగా ఈ పాఠశాలలో ఉన్నట్టుగా మేము గమనించాం. అయితే ఆ పాఠశాలలో విద్యార్థులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, చదువుకునేవాళ్ళు ఉన్నారు, చదువుకు పంపే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. చదువు మీద మమకారం పెట్టుకున్న నిజం. కానీ అదే సమయంలో ఆ పాఠశాలలో ఉన్నటువంటి అరకొర వస్తువులు, సరిగ్గా స్టాఫ్ లేనటువంటి పరిస్థితులు, సరిగ్గా అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లలు చదువులు కొనసాగిస్తున్నట్టుగా మా భాషను గమనించగలిగింది. అది దాంట్లో నుంచి ఇంకొంచెం ప్రోత్సాహం వస్తే ఈ గ్రామీణ ప్రాంత పిల్లలు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇట్లాంటి పరీక్షలు రాయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు రాసే పరీక్షకి ఇంకొంచెం వాళ్ళకి మైండ్ ఎదగడానికి, వాళ్ళు ఉత్సాహపడటానికి, అట్లాగే గ్రామాల వాళ్ళ స్కూల్ వాళ్ళు కూడా ఈ విద్య వైపు ఇంకొంచెం కేంద్రీకరించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇట్లాంటి అవకాశాన్ని మా భాషలకు ఇవ్వటంలో దాతలు, ముఖ్యంగా ఆలోపన చంద్రశేఖర్ గారు, రావి సురేష్ బాబు గారు ఇద్దరు ముందుకొచ్చారు. భవిష్యత్తులో వాళ్ళు చాలా చేస్తారు. అట్లా చాలామంది కూడా ఇట్లాంటి కార్యక్రమాలు సహాయపడతారు. అట్లాగే మేము కూడా భవిష్యత్తులో సైన్స్కి సంబంధించిన విషయాలు, పిల్లలకు ఏదైతే విజ్ఞానదాయకంగా ఉండే కార్యక్రమాలు ఈ విద్యా కేంద్రం ద్వారా, అట్లాగే భాషల ద్వారా చేయాలని చెప్పి అనుకున్నాం. వాటన్నిటికీ మీ సహకారంతో పాటు ప్రజల సహకారం కూడా అందిస్తూ ఉన్నాం. ఇట్లా మేధావులు అట్లాగే ఆర్థికంగా కూడా సహాయపడాల్సిందిగా భాష తరఫున కోరుతున్నాం. సంవత్సరాల నుంచి చదువుతో పాటు సమ్మర్ క్యాంప్ ఏప్రిల్ 25, 26 తేదీల్లో స్టార్ట్ చేసి మే 25, 26 తేదీల దాకా ఒక 4 రోజులు సమ్మర్ క్యాంప్ నడుపుతున్నాం. ఆ సమ్మర్ క్యాంప్లో భాగంగా మ్యాథ్స్, సైన్స్ ఇట్లాంటి చదువులకు సంబంధించిన సబ్జెక్టులే కాకుండా ఎక్స్ట్రా కరికులం అనే పేరుతోటి మట్టి బొమ్మలు, సైన్స్కి సంబంధించిన విషయాలు, కంప్యూటర్కి సంబంధించిన విషయాలు, లెక్కలు, సైన్స్తో పాటు ఇంకా వాళ్ళకి అవకాశం ఉండేటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ దాన్ని ఇంకా పెంచాలనుకుంటున్నాం. దాంట్లో కూడా ఇంకేమేమి కార్యక్రమాలు చేయాలో
విద్యకు సంబంధించినటువంటి అనేక మంది మేధావులతో చర్చించి భవిష్యత్తులో ఆ నెల రోజుల్లో కూడా ఇంకే రకమైన కార్యక్రమాలు పెడితే పిల్లలకు ఉపయోగపడుతుందో కూడా మేము అధ్యయనం చేస్తాం. భవిష్యత్తులో ఆ కార్యక్రమాలు కూడా నడుపుతాం. వాటిని కూడా మండలంలో ఉన్నటువంటి పిల్లలందరూ పిల్లల తల్లిదండ్రులు కూడా ఉపయోగించుకోవచ్చని కోరుతాం. ఎయిడెడ్ స్కూల్ ఉంది, మొత్తం కలిపి 347 మంది పిల్లలు ఉన్నారు. అందరినీ ఆహ్వానించాం. వీళ్ళందరికీ మీరు ఆబ్జెక్టివ్ టైప్లో ఆ ప్రశ్నాపత్రం ఉంటుంది. అందుకని బిట్లు కనుక చాలా బాగా రాయమని అట్లాగే ప్రోత్సహించమని విద్యార్థుల్ని అట్లాగే ఉపాధ్యాయుల్ని వాళ్ళకి చెప్పే గురువులను కూడా కోరుతాం.